నేనే కరెక్టు, నాదే పాయింట్, ఎమోషనల్ ఎగ్జైట్ అయిపోయి లేని పిచ్చి మాటలు మాట్లాడి కమ్యూనికేషన్ కాంప్లెక్స్ చేసుకొని. ఎందుకంటే మీరు గుర్తుంచుకోండి, వర్డ్ కెన్ మేక్ ఏ రిలేషన్షిప్, ఇట్ కెన్ బ్రేక్ ద రిలేషన్షిప్ అంటారు. వర్డ్స్ కెన్ హ్యావ్ పవర్. చాలామంది అంటారు వాడికి పవర్ లేదంటారు. బట్ దీనికి ఒక స్టోరీ చూడండి, మీకు అర్థమైంది. ఒక స్వామీజీ ఒక లెక్చర్ ఇస్తున్నాడు. చాలామంది స్టూడెంట్, ఒక పిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు. అంటాడు, నాయన ఓంకారానికి పవర్ ఉంది, గాయత్రి మంత్ర పవర్ ఉంది, వాటికి మీరు పవర్ని వెనకరోళ్ళు అంతా మంత్రం అయ్యా, మన ఋషులు అంతా ఇప్పుడంతా యంత్రం అయ్యా. సో మంత్రాలు పవర్ ఉందా అంటే వర్డ్స్కి పవర్ ఉంది అంటాడు. అంటే ఈ కుర్రోడు లేదు, ఒక కుర్రోడు లేసి ఆపండి సార్ బుల్షిట్, వర్డ్స్కి ఏం పవర్ ఉంది సార్, మాట టాకింగ్ నాన్ సెన్స్, గాయత్రి మంత్ర పవర్ ఉంది, ఓ పవర్ అంటే ఈయన అంటాడు, కూర్చోలే రథవా, పిచ్చిగా మాట్లాడని అరుస్తాడు. చాలా మంది కూర్చుంటాడు. అంతా ఇవి లెక్చర్ అంతా అయిపోయిన తర్వాత అని పిలుస్తాడు. పిలిచి ఏమనుకోక నువ్వు, ఇందా నేను అన్న కూర్చోలే రథం అన్నప్పుడు నీకేమనిపించింది అన్నాడు. నాకు తన్నాలనిపించింది మిమ్మల్ని, అసలుకి దగ్గరుండి మిమ్మల్ని కొట్టాలనిపించింది. నువ్వే అన్న వర్డ్స్కి పవర్ లేదని, నేను ఊరికి తిట్టాడు లేదా కూర్చో అన్నా, దాన్ని అంత కోపం తెచ్చిన అవసరం లేదు నీకు. వర్డ్స్ హ్యావ్ ఎ పవర్ నాయనా, బట్ యూ హ్యావ్ టు టెల్ ఇన్ అ ప్రాపర్ కంటెస్ట్ అండ్ ప్రాపర్ వే అండ్ విత్ ప్రాపర్ మీనింగ్. అంటే ఎవరు అనుకుండా మాట్లాడి తీరు. అందుకని మంచిగా అంత మెల్లగా, ప్లెజెంట్గా, పొలైట్గా, క్లియర్గా, కాన్ఫిడెంట్గా మాట్లాడితే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. కన్ఫ్యూజన్గా, ర్యాండమ్గా, అన్సర్టన్గా, క్లారిటీ లేకుండా మాట్లాడితే పవర్ ఉండదు. బికాజ్ ఇట్ ఈస్ యువర్ వే, హౌ యూ స్పీక్, హౌ యూ బిహేవ్. అట్టని మీరు అనొచ్చు, సార్ మీరు చెబుతారు కానీ మన ఆ కోపలు ఎట్లా మాట్లాడతాం సార్, ఎక్సైట్ అవుతాను. అక్కడే మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. మీరు అనొచ్చు ఎమోషన్, అది మళ్ళీ పెద్ద టాపిక్, ఎమోషనల్ కంట్రోల్. దానికి ఏం లేదు, మనకి ఏం లేదు, గివ్ సమ్ టైం. నా పేషెన్స్ అని చెప్పాను, గుర్తుంది. వాడిని అరిసిన తర్వాత, అరే నువ్వు మాట అర్థమేమైనా ఉందా, కరెక్ట్గా ఆలోచించు అని వాడు కూలుగా చెప్పి చూడు, వాడు ఆలోచిస్తాడు. అట్లానే మనం గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే నేను కోపంలో మిమ్మల్ని తిట్టా ఒక మాట, ఆఫ్టర్వర్డ్స్ ఐ ఫెల్ట్ దట్ ఈస్ ఇర్రెలవెంట్, ఐ స్పోక్. ఇమ్మీడియట్లీ ఐ షుడ్ గో నెక్స్ట్ డే అట్లీస్ట్ టు యూ అండ్ టెల్ యూ దట్, అజయ్ గారు, ఐఎమ్ వెరీ సారీ, ఫిట్ ఆఫ్ మూమెంట్ ఐ టోల్డ్ సమ్ నాన్ సెన్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్ మీ, గాడ్ విల్ నాట్ ఫర్గివ్ మీ. Because erring is human, forgive is divine. There's nothing wrong in it. I have done some mistake, I accept.